హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బైబ్యాక్ అంటే ఏమిటి? మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది అనుకుందాం. దాన్ని మీరు 20 లక్షలకు అమ్మాలని అనుకుంటున్నారు. ఒక వ్యక్తి కొనడానికి వచ్చాడు, మీరు అతనికి మీ ల్యాండ్ని 20 లక్షలకు అమ్మేశారని అనుకుందాం. అతను మీ దగ్గర నుంచి ఆ ల్యాండ్ను కొన్నాడు. కొంతకాలం తర్వాత మీకు ఒక న్యూస్ తెలిసింది. మీ ల్యాండ్ చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తున్నాయని, దీనివల్ల ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతుందని మీకు తెలిసింది. కానీ ఈ న్యూస్ ఎవరికి తెలియదు, మీ ల్యాండ్ కొన్న వ్యక్తికి కూడా తెలియదు. మీరు ల్యాండ్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ ఇచ్చారు అతనికి. ఆ ల్యాండ్ మీకు అమ్మమని, దానికి మీరు 25 లక్షలు ఇస్తా అని చెప్పారు. దానికి అతడు చాలా సంతోషంగా ఆ ల్యాండ్ మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే తనకు 5 లక్షల ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. మీరు ఆ ల్యాండ్ను తిరిగి 25 లక్షలు పెట్టి కొన్నారు. ఎందుకంటే దాని యాక్చువల్ వాల్యూ పెరగబోతుందని మీకు మాత్రమే తెలుసు కాబట్టి మీరు ఆ ల్యాండ్ని తిరిగి కొన్నారు. దీనినే బైబ్యాక్ అంటారు. ఎప్పుడైతే ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ అండర్ వాల్యూలో ఉన్నాయి అని అనుకుంటారో, అదేవిధంగా వాళ్ళ దగ్గర తగినంత క్యాష్ ఉన్నప్పుడు బైబ్యాక్ చేస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.